సార్ ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పేది ఎలా పోర్ట్రే అవుతుందనంటే నేను ఒక్కదాన్ని ఏదో పక్షపూర్వకంగా చేస్తున్నాను అనేది బయటికి వెళ్తుంది. ఇప్పుడు మా ఆపోజిట్ ఎవరైతే ఒక 20 మంది మాత్రమే వస్తున్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేది కూడా మా గురించి మాత్రమే, బట్ వాళ్ళ గురించి నేను చెప్తే ఆపోజిట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఉన్న సభ్యులు చెప్తే మా అసోసియేషన్ లో ఏం జరుగుతుంది అనే క్లారిటీ మాకంటే వీళ్ళే ఎక్కువ ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారు. సార్ ఒకటి సార్, ఇక్కడ లాస్ట్ టైం కూడా నాన్ కోఆపరేషన్ చేస్తున్నాను ఒక లెటర్ పంపించారు. షూటింగ్లు అయితే జరిగాయి కదండి సార్, ఇప్పుడు మళ్ళీ నాన్ కోఆపరేషన్ చేస్తున్నాం అని చెప్పి పంపించారు. కానీ మీ సభ్యులు ఇబ్బంది పడకూడదు, సభ్యులకి మాత్రం సపోర్ట్ చేయండి అని అన్నారు. అంటే ఇప్పుడు డాన్సర్స్ హ్యాపీ వర్క్ చేసుకోవచ్చు కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది సార్? ఆయన లేరు, ఇక్కడ లేరు, ఇక్కడ లేరు. ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని సమస్యను సార్ట్అవుట్ చేస్తారు. ఆల్రెడీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఇక్కడ నాన్ కోఆపరేషన్ చేసే రైట్ ఎవరికి లేదు సార్. ఇప్పుడు ఫెడరేషన్ వారు మా కార్యవర్గాన్ని నోటీస్ ఇవ్వకుండా ఎలా నాన్ కోఆపరేషన్ చేస్తారో, మేము కూడా ఇంకా మా సభ్యులకు నోటీస్ ఇవ్వకుండా మేము మా సభ్యుల్ని తప్పు చేస్తే నాన్ కోఆపరేషన్ చేయొచ్చా? దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మాకు ఫెడరేషన్ ఇదే నేర్పిస్తుంది. ఇంకా ఎవరిని ఇవ్వలేదు సార్, మాకు తెలియదు అసలు. వాళ్ళు రిజైన్ చేసిన విషయమే మాకు తెలీదు. మా ఎలిగేషన్ అంతా ఓన్లీ సెక్రటరీ మీదనే. రెసిగ్నేషన్స్ పంపిలేదు, అఫీషియల్ గా పంపిలేదు. లెటర్ వచ్చింది ఏమని, వీళ్ళు రాజీనామాలు చేశారు, మీరు రండి జాయింట్ మీటింగ్ పెడతామని అన్నారు. జాయింట్ మీటింగ్ పెట్టారు, మేము అవి తెప్పించుకున్నాం. వారి సంతకాలు అసలు వాళ్ళు చేయలేదు అంటున్నారు. ఎలా అసలు ఈ 2 గేమ్స్ ఎందుకు ఆడుతున్నారు అని చెప్పి మేము తెప్పించుకున్నాం. దాన్ని క్లియర్ గా వాళ్ళు రాజీనామాలు చేశారు. సరే ఇక్కడ పాయింట్, రాజీనామాలు చేయడం ప్రాబ్లం కాదు, వాళ్ళు చేశారు, వాళ్ళ ప్లేసెస్ ఖాళీ అయిపోయి వాళ్ళ ప్లేసెస్ లో ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నాం. మనస్తాపం చెంది రాజీనామాలు చేశానంటే ఒకసారి చేస్తారా, 2 సార్లు చేస్తారా? ఫెడరేషన్ లో కదా ఇచ్చిందంటే ఎందుకు ఇస్తున్నారు? వాంటెడ్లీ కావాలని సీన్ క్రియేట్ చేయడానికి ఫెడరేషన్కి వెళ్తున్నారు. ఇప్పుడు గతంలో ఒక 2-3 మెంబర్స్ వాంటెడ్లీ లాస్ట్ కూడా ఫెడరేషన్కి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళకి తెలీదా? అప్పుడు చెప్పారు మీ అసోసియేషన్ లో ఇవ్వండి అని చెప్పారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళారు? అప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా మా జానీ మాస్టర్ సార్ ఉన్నింది అంటే న్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నప్పుడల్లా వీళ్ళు రాజీనామాలు చేస్తారు. ఇది ఇక్కడ పాయింట్. ఏవి అదే సార్, మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. గతంలో జానీ మాస్టర్ గారు కార్డుల రూపంలో అన్యాయంగా డబ్బులు తింటున్నారు అనే విషయాన్ని బయట పెట్టారు. అంటే కార్డు ఇప్పుడు ఎంత ఉందో అంత వాల్యూ కంటే ఎక్స్ట్రా కమిషన్ తీసుకుంటున్నారని చెప్పి జానీ మాస్టర్స్ తో డిస్కస్ చేసి ఆడిషన్స్ జరిగే ముందు ఎంత వాల్యూ ఉందో అంతే తీసుకోవాలి తప్ప ఎక్కువ తీసుకోకూడదని వారిని బయట పెట్టినందుకే మాస్టర్ మళ్ళీ లేకుండా అయిపోయారు ఆ రోజు వరకు. తర్వాత ఈ రోజు మళ్ళీ మేము వచ్చాం. మేము నిజంగా తప్పులు చేసే వాళ్ళమైతే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోరు కదండి సార్. చిన్న లాజిక్. ఫస్ట్ జానీ మాస్టర్ ఎన్నుకున్నారు, ఆయన 1 ఇయర్ పని చేశారు, తర్వాత ఆయనని పక్కన పెట్టారు, ఓకే బాగుంది. తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు? జోసఫ్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. అది కూడా ఎప్పుడు జానీ మాస్టర్ లేకపోతే ఇంకా ఆప్షన్ లేక ఆయన చూస్ చేసుకున్నారు. ఆయన 1 ఇయర్ అయిపోయారు, కూడా బై ఎలక్షన్స్ లో గెలిచింది ఆయన, 2 ఇయర్స్ టర్మ్స్ లో కాదు. అయిపోయింది, ఆయన 1 టర్మ్ అయిపోయింది, ఆయన ఏం చేయలేదని అనుకున్నారు, ఓకే పక్కన పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ 2 ఏళ్ళకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ నేను పోటీ చేశాను. నిజంగా మేము తప్పులు చేస్తున్నాము, నిజంగా మేము అన్యాయం చేస్తున్నాం అంటే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోరుగా. మళ్ళీ ఎన్నుకున్నారు. మళ్ళీ జానీ మాస్టర్ లాగానే మేము మళ్ళీ కొంత ఇలా ఫ్రాడ్ జరుగుతుందని మళ్ళీ మేము బయట పెట్టాము. మళ్ళీ సేమ్ ఇదే ఇష్యూ జరుగుతుంది. ఎవరు ఎన్నుకున్నా మాకు ఓటేసర్లే, మాకేం తెలుసు సార్? ఏ సమస్య? ఒక నిమిషం, ఎప్పుడు రాజీనామాలు చేస్తున్నారు వాళ్ళు? ఎప్పుడైతే మేము ఇలా బయట పెడతామో ఆ బాడీ కొలాప్స్ చేయాలి అని చెప్పి మాత్రమే వీళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. దానికి ముందు బాడీలో పెట్టలేదు, ఎందుకంటే ఎవరు ఇలా వచ్చి మాట్లాడలేదు. మరి జోసఫ్ గారు ఉన్నప్పుడు ఎవరు రాజీనామాలు చేయలేదే అంటే సదురుకుపోయి పని చేశారు. అప్పటి వరకు ఏం ప్రాబ్లం రాదు.
మేము అలా తినట్లేదు కాబట్టే వీళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. తినేవారు ఉంటే మాత్రం చేయరు. ఇంకో విషయం ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ టైం ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇన్ని సంవత్సరాల్లో మాట్లాడలేదు. నా పేరు వీరస్వామి అండి. నేను ఫస్ట్ టైం ఇక్కడ మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాను. ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు. మా అసోసియేషన్ విషయమై బాధ కనిపించి నేను రావడం జరిగింది. మా అసోసియేషన్లో కొంతమంది సభ్యులు గతంలో చేసిన ప్రెసిడెంట్ గారు కావచ్చు, వాటి ఇంకెవరైనా మా సభ్యులు అని మాట్లాడుతున్నా. మా సభ్యులు ప్రతి ఒక్కరు మీడియా ఛానల్ పోయి ఇష్టం వచ్చినట్టు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అది చాలా తప్పు. వాళ్ళ వ్యక్తిగత విషయాలను ఎవరు అడ్డుపడరో వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. కానీ మా అసోసియేషన్కి సంబంధించిన చాలా విషయాలు, అంతర్గత విషయాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళు మీడియాలో మాట్లాడడం, వ్యక్తిగతంగా వాళ్ళు దూషించడం, వ్యక్తిగతంగా రాపో అది ఇది వాడు వీడు అనడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అవతల మాస్టరు గురించి మాట్లాడుతూ అవతల మాస్టర్ని కించపరిచేలా మాట్లాడడం చాలా మనోవేదనకు మాకు గురవుతుంది. అదే సభ్యునిగా నేను బాధపడే విషయం ఏంటంటే ఇంతవరకు 7 నెలలైంది ఈ బాడీ వచ్చి, ఇంతవరకు ఏ వర్క్ జరగలేదు. కేవలం 3 నెలల నుంచి ఈ బాడీనికైనా 3 నెలల నుంచి ఓన్లీ అకౌంట్స్ విషయంలో సమస్యలు వస్తున్నాయి. ఇదే కె శ్రీనివాసరావు గారు గతంలో సెక్రటరీగా చేశారు, క్యాషియర్గా చేశారు. ఎందుకు మీరు ఇందాక బ్రదర్ క్వశ్చన్ వేసాడు, ఇంతవరకు ఇంతకుముందు ఉన్నాయా, ఇప్పుడు ఎందుకు లేవు, ఇప్పుడే ఎందుకు వచ్చినాయి, ఇంతకుముందు లేవని. ఇంతకుముందు ఏ సమస్యలు లేవండి. ఎందుకంటే ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళు కుమ్మక్కే చేసుకున్నారు. ఎందుకంటే గత 15 సంవత్సరాలు నేను అకౌంట్స్ చూస్తున్నాను. అకౌంట్స్ విషయంలో చాలా నా దగ్గర ఆల్రెడీ రాతపూర్వకంగా కూడా ఉన్నాయి. చాలా లెక్కల విషయంలో ఫ్రాడ్ జరిగితే ఇదే కె శ్రీనివాసరావు మీద అందరూ ఉన్నాయి. కె శ్రీనివాసరావు చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు దాన్ని తీసుకోలేదు. జనరల్ బాడీలో కూడా చెప్తారు దాన్ని ఆమోదించలేదు. వాళ్ళు ఎవరు అతన్ని ప్రశ్నించలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక లేడీ కొరియోగ్రాఫర్ మాకు మా యూనిట్ పెట్టిన ఒక 35 సంవత్సరాలు 36 సంవత్సరాల్లో ఫస్ట్ టైం లేడీ కొరియోగ్రాఫర్ వచ్చింది. ఆమెకు క్షుణ్ణంగా వివరించాం, అమ్మాయి ఇది జరుగుతుంది, ఇది పరిస్థితి, గతంలో ఇలా చేసేది అంటే చూడండి అకౌంట్స్ అని చెప్పేది అందరు, అంటే మేము అకౌంట్స్ సభ్యులందరికీ చెప్తాం. మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే అకౌంట్స్ చూసుకోవచ్చు అని అఫీషియల్ గ్రూప్లో అనౌన్స్ చేస్తాం. అలాగే మేము రెగ్యులర్గా వస్తాం. ఈసారి కూడా వచ్చాం. వచ్చి చూసి ఇవి ఏమైనా చెప్పడం వల్ల ఒకటే ప్యానల్ అయినటువంటి వీళ్ళు కె శ్రీనివాసరావు, సుమలత గారు, వీళ్ళు ఇతను ఎవరైతే తప్పు చేశారు కె శ్రీనివాసరావు మీద అన్ని తీసి అడగడం జరిగింది. తను కూడా ఒప్పుకుని అవును కొన్ని తప్పులు జరిగి ఒప్పుకున్నాను, కానీ కొన్ని కాదు చాలా తప్పులు అనేసాక తర్వాత తెలిసింది. ఈ తప్పులను అడగడం వల్ల తను దొరికిపోవడం కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బ్లేమ్ చేసి అందరితో సంతకాలు పెట్టించి ఫెడరేషన్కి వెళ్ళి ఇచ్చేశారు. ఫెడరేషన్ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది 100%గా వాళ్ళకు. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఫస్ట్ టైం వీళ్ళిద్దరిని కూడా కలుపుకోబండి, ఏది క్యాషియర్, సెక్రటరీని కలుపుకోబండి అనడం, దాని తర్వాత మళ్ళీ కమిటీని కూడా కలుపుకోబండి అనడం, మళ్ళీ ఫైనల్కి వచ్చేసరికి కమిటీని కూడా కాదు మళ్ళీ సెక్రటరీ ట్రెజరీని కలుపుకోవడం. మొన్న జాయింట్ మీటింగ్ అందరికీ జరిగిన తర్వాత అక్కడ కూడా మొత్తానికి మళ్ళీ మొత్తం అందరితో కలుపుకొని చేయడం వల్ల మాకు చాలా బాధాకరం విషయం. ఎందుకంటే గత 3 జనరల్ బాడీ కనీసం 4-5 లక్షల రూపాయలు మాకు ఖర్చు అయింది. ప్రతి జనరల్ బాడీకి అఫీషియల్గా ఫెడరేషన్ని వాళ్ళని పిలుస్తున్నాము, లేబర్ కమిషన్ పిలుస్తున్నాము. వాళ్ళు ఒక మీటింగ్ 2 మీటింగ్ రాలేదు, లాస్ట్ మీటింగ్కి వచ్చి కేవలం వాళ్ళ వల్ల రసాబసగా మారిపోయి ఏది లేకుండా కంక్లూజన్ లేకుండా సీక్రెట్ బ్యాలెట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు రాజీనామాలు చేసిన 10 మంది, ఆ ఇద్దరు తప్ప 8 మందికి మనం ఎలక్షన్స్కి వెళ్దామా వద్దని సీక్రెట్ బ్యాలెట్ పెడదాం. అప్పుడు కూడా ఫెడరేషన్ వారిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత లేదు 3వ అంశం కూడా ఏది జనరల్ బాడీలో డిసైడ్ కానీ ఒక అంశాన్ని వాళ్ళు చెప్పి లేదు ఇప్పుడు మినిస్టర్లో పెట్టాలి, ఆ అంశం కూడా అందరికీ కలిసి ఎలక్షన్ జరగాలని మినిస్టర్ రాయమంటే కుదరదు అన్నాం. అది వాళ్ళు అలిగి వెళ్ళిపోయారు. అయినా కూడా ప్రత్యక్షంగా శేఖర్ మాస్టర్ గారు, గౌరవ శేఖర్ మాస్టర్ గారు కూడా వాళ్ళకి ఫోన్ చేయడం, రండి అనడం, మేము రామని వాళ్ళు అనడం ఇవన్నీ జరిగింది. ఎందుకంటే మీకందరికీ సభాముఖం ఏం చెప్తున్నానంటే దయచేసి యూనియన్ని వేరే విధంగా పోర్ట్రేట్ చేయొద్దండి. మా అంతర్గత సమస్యలు మాకున్నాయి. ప్రతి సభ్యురాలు కూడా బయటికి వెళ్ళి మైకులు ఉన్నాయి కానీ మాట్లాడడం తప్పు. మీకు ఏదైనా సమస్య ఉంటే యూనియన్కి రండి, అసోసియేషన్లో మాట్లాడుకుందాం చేద్దాం, అంతే తప్ప వ్యక్తిగత విషయాలను వ్యక్తిగత ఇదిగా వేరే విధంగా మాట్లాడి యూనియన్ని కించపరిచేలా నాశనం చేసే మాట్లాడితే మాత్రం చాలా చర్య తీసుకోవడం తప్పదు. ఎందుకంటే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే దయచేసి రేపు 26వ తారీఖు ఎలక్షన్స్ జరుగుతాయి 100%గా. ఆ ఎలక్షన్స్ ఎవరైతే గెలుస్తారో నెక్స్ట్ బాడీ రూల్ చేస్తుంది, దాన్ని బట్టి అవుతాయి. అంతేగాని శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అనేది అసలు మ్యాటరే కాదు. ఇక్కడ యూనియన్లో అంతర్గత విషయాలు. ఇంతకుముందు కూడా లాస్ట్ బాడీ జానీ మాస్టర్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సేమ్ ఇలాగ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూట్ వస్తేనే క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ వేరే కారణాల వల్ల మళ్ళీ దాన్ని చేశారు. ఇప్పుడు గౌరవ సుమలత గారు అధ్యక్షురాలుగా వచ్చారు. ఆమె వల్ల చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఈ విషయం 24 క్రాఫ్ట్స్ అందరికీ మీడియాకు కూడా తెలుసు. ఎన్ని విషయాలు బయట 24 యూనియన్లో ఎన్ని అవకతవకలు జరిగాయని కూడా త్వరలో బయటపడతాయి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్.